ఒకసారి ఇది చూద్దాం. ఎన్నికల్లో కుట్రలు, ఫలితాలు వాస్తవానికి ప్రతిబింబంగా లేవు. బీజేపీకి అధికార ప్రతినిధుల జ్ఞానేష్ కుమార్ పేపర్ బ్యాలెట్ పునః ప్రవేశంపై సీరియస్గా ఆలోచించాలి. సుప్రీంకోర్టుకు 23 ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి లేఖ. దేశంలో ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని వెలువడుతున్న ఫలితాలు ప్రజల అవాస్తవిక ఎంపికను ప్రతిబింబించడం లేదని ఆరోపిస్తూ 23 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ద్వారా సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులు అందరినీ ఉద్దేశించి శుక్రవారం ఈ లేఖ రాశాయి. ఈడీ, సిబిఐ, ఎన్ఐబి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని విపక్షాలు ఆరోపించాయి. ఈ సంస్థలను కేవలం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి కాకుండా ప్రజల చేతి ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి కూడా కేంద్రం అస్త్రాలుగా వాడుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇక 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత ఎన్నికల సంఘం నియామకాలని అత్యంత అనుమానాస్పదంగా సాగుతున్నాయని విపక్షాలు ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా ఉంటూ ప్రభుత్వం చెప్పినట్లు ఆడే వ్యక్తులనే ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అధికార బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుగా మద్దతు ఇస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అధికార పార్టీ నేతలు నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్వేషపూరిత మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితాలపై అనుమానాలు. ఇటీవల ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని విపక్షాలు ఆరోపించాయి. అలాగే బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్ ప్రక్రియ అసలు అవసరం లేదని విపక్షాలు పేర్కొన్నాయి. 2027లో ఎన్నికలు జరగబోయే మిగిలిన రాష్ట్రాల్లో తలపెట్టిన ఈ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం ద్వారా నిర్వహిస్తున్న ఓటింగ్ ప్రక్రియపై తీవ్ర అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. విపక్షాలు తిరిగి పాత పేపర్ బ్యాలెట్ విధానాన్ని తీసుకురావడంపై సీరియస్గా ఆలోచించాలని కోరాయి. ఈ దిశగా సుప్రీంకోర్టు తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు పార్టీలు పేర్కొన్నాయి. ఉమ్మడిగా లేఖ రాసిన పార్టీల జాబితాలో కాంగ్రెస్, డిఎంకే, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, షారద్ పరివార్, ఆమ్ ఆద్మీ పార్టీ, జేఎంఎం, కమ్యూనిస్ట్ పార్టీలు, ఐయుఎంఎల్, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ సహా పలు రాష్ట్రాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి జ్ఞానేష్ కుమార్ ఏదైతే కేంద్ర ఎన్నికల అధికారి అయినటువంటి జ్ఞానేష్ కుమార్ ఒక బీజేపీ వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడు, లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తుల, లేకపోతే ఇటు మోడీకి సంబంధించిన వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి చాలామంది బయట ఇటు ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు చాలాసార్లు దానికి సంబంధించి కొన్ని స్క్రిప్ట్లు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది, చాలామంది స్కిట్లు చేసింది, చాలా సమావేశాలు కూడా జ్ఞానేష్ కుమార్ సంబంధించినటువంటి ఫోటో పెట్టి చెప్పుల దండేసి, లేకపోతే మోడీ కాళ్ళు మొక్కుతున్నట్టుగా, లేకపోతే మోడీ మూటలు అందిస్తూ ఉంటే, డబ్బుల మూటలు అందిస్తుంటే అతను కాళ్ళు పట్టుకున్నట్టు కూడా చాలా స్కిట్లు చూసినాం. చాలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చేసినటువంటి అక్కడ సంబంధించినటువంటి ఆ మాటలు కావచ్చు, ఆ స్పీచ్లన్నీ కూడా జ్ఞానేష్ సంబంధించిన వ్యతిరేకంగా చాలా కూడా చూసినాం. దీనికి సంబంధించి ఎన్నికలు 2014 నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రంలో ముందుగా ఎస్ఐఆర్ పేరుతో ఏదైతే దీనికి సంబంధించి ఓట్ల లెక్కింపు విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి దాదాపు ఈ దేశంలో ఉన్నటువంటి 23 పార్టీలన్నీ కూడా ఒకేసారి వెళ్ళి దీనికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చి సుప్రీంకోర్టులో కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ఎస్ఐఆర్ పేరుతో ముందు ఎస్ఐఆర్ పెట్టి అక్కడ కావాలనే ఓట్లు గల్లంతు చేస్తూ ఉన్నారు, లేకపోతే ఓట్లన్నీ వాళ్ళ పార్టీకి, బీజేపీకి, లేకపోతే కేంద్ర పార్టీకి పడేటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉంటే కూడా ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి, ఇటువంటి జరగకుండా చూసుకోవాలి. కానీ ఎలక్షన్ కమిషన్ అధికారి జ్ఞానేషే దీనికి సంబంధించి అతని మోకరిల్లుతూ ఉన్నాడు, ప్రభుత్వానికి ఒక బీజేపీ వ్యక్తిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని చెప్పేసి కూడా ఇక్కడ ఏదైతే 23 సంబంధించిన పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఈ తెలంగాణలో కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ను ఎందుకు నిర్వహించారంటే ఈ రాష్ట్రంలో ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికలకు సంబంధించిన ఓటర్ ఐడీలను మళ్ళీ మిస్యూజ్ చేసి వాటిని ఆ ఓట్లన్నీ కూడా మళ్ళీ బీజేపీ వైపుకు మళ్లించే విధంగా ఎలక్షన్ కమిషన్ బీజేపీ ఒక్కటైపోయి ఈ ఎలక్షన్ కమిషన్ మొత్తం బీజేపీ కమిషన్గా మారిపోయి ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే ఎస్ఐఆర్ ఖచ్చితంగా నిలిపివేయాలి, ఆపివేయాలి. ఈ ఎస్ఐఆర్ వల్ల కూడా మళ్ళీ 2027లో కూడా మళ్ళీ ఈ ప్రభుత్వమే మళ్ళీ దీనికి సంబంధించి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. మళ్ళీ ప్రజలు
ఆర్థికంగా వెనుకబడేటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి. అందరినీ కూడా ఈడీల పేరుతో భయపడేటువంటి ప్రయత్నాలు జరగబోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఎస్ఆర్ను ఖచ్చితంగా ఆపేయాలి అని చెప్పేసి కూడా ఈ 23 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు నేతలంతా కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళు చేసినటువంటి ఆరోపణల్లో ముఖ్యంగా ఈ ఈవీఎంలను రద్దు చేయాలని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకులు. ఈవీఎంల పేరుతో ఈవీఎంలో ఒక వ్యక్తికి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ కాంగ్రెస్ పార్టీ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ బీజేపీకి సంబంధించిన వాళ్ళకు ఓటు పడడం ఏంటి, ఇటువంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఈవీఎం మిషన్లు మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ మొత్తం ఈవీఎం మిషన్లను బీజేపీ మిషన్లుగా మార్చేసింది. ఇవన్నీ కూడా ఇక్కడ ఓటేసేటట్టు బీజేపీకి పడిపోతా ఉంది. అందుకే బీజేపీ ప్రతి రాష్ట్రంలో అధికారంలోకి వస్తూ ఉంది. ఈ దేశంలో ఇంకా అధికారంలో కొనసాగుతుంది. అందుకే ఈవీఎం మిషన్లను తీసేసి బ్యాలెట్ విధానాన్ని మళ్ళీ తీసుకొస్తే బ్యాలెట్ ద్వారా ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎవరైతే గెలవాలో ప్రజలు ఎవరైతే ఎన్నుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఎన్నుకుంటారో అప్పుడు దేశం కావచ్చు రాష్ట్రం కావచ్చు అభివృద్ధి పథంలో నడుస్తుంది. ప్రజల గురించి ఆలోచించేటువంటి విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలని సకాలంలో అందించేటువంటి విధంగా మార్పులు చేర్పులు జరగాలని చెప్పేసి కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. నిజంగా చూడాలి. ఇప్పటికే దేశవ్యాప్తంగా మరి ఎస్ఆర్ పేరుతో ఎస్ఆర్ ఇంకా దేశవ్యాప్తంగా నడుస్తూనే ఉంది. మరి దీన్ని ఆపేటువంటి పరిస్థితులు ఇప్పటికే దాదాపు చాలా ఊర్లలో కావచ్చు చాలా విలేజ్లలో ఇంకా జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి మరి ఏం జరగబోతుంది ఏంటి, మరి దీంట్లో ఎస్ఆర్ పేరుతో ఎన్ని ఓట్లు మళ్ళీ పోయే అవకాశం ఉంది, అసలు ఏం జరిగే అవకాశం ఉందో ఒకసారి మరి చూడాలి.